500 కోట్లు నువ్వు ఒక బిడ్డకి ఇచ్చావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 2-3 బిడ్డలకు కూడా ఇస్తుంది. ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం. ఇది కనిపించకూడదని, ఇది కనిపిస్తే అంతకంటే ముఖ్యంగా డిఎస్సి లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా మెగా డిఎస్సి ప్రకటించి 16,600 మంది నిరుద్యోగులకి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సి అంటే ఏంటి? ఏదో గూగుల్ డేటా సెంటర్లో కనుక వైర్లు కలపడం కాదు. నిరుద్యోగులు ఒక కళ. బీటెక్ చేసిన విద్యార్థికి ఒక స్వప్నం, తాను బడిపంతులు కావాలని. ఓ టీటీసీ చేసిన నిరుద్యోగికి యొక్క స్వప్నం 16,600 ఉద్యోగాలు ఇస్తే అందులో 348 పోస్టులు రమారమి. స్పోర్ట్స్ కోటా కేటాయిస్తే 42 పోస్టులు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటే అందులో 9 మంది కమ్మవారికి ఉద్యోగాలు వస్తే మొత్తం ఉద్యోగాలన్నీ స్పోర్ట్స్ కోట అంతా కూడా కమ్మలే తీసుకుంటారని ఐఏఎస్ విజయ్ కుమార్తో అనిపిస్తారా మీ మీడియాలో కూర్చొని? గత 5 ఏళ్ల క్రితం డిఎస్పీలందరూ కూడా, డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్లందరూ కూడా కమ్మవారిని వేసుకున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? ఈ రోజున అధికారులు వచ్చే సమాధానం చెప్తుంటే మళ్ళీ 4 గరుచుకొని రండి, దమ్ముంటే. లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎనీ టైం ఛాయిస్ ఈజ్ యువర్స్, ఎనీ డిబేట్. ఒక దమ్ము కలిగిన నాయకుడిగా లోకేష్ గారు డిబేట్కి రమ్మని ఆహ్వానిస్తున్నారు. జగన్, నీ అనుయాయులతో కూర్చొని మాట్లాడుకోవడం కాదురా ప్రజాస్వామ్యంలో. చర్చల ప్రజాస్వామ్యమే. దా డిబేట్కి లోకేష్ గారితో కూర్చో, ఛాలెంజ్ స్వీకరించు. ఉందా నీకు దమ్ము? పోయి పారిపోతావా? సజ్జలో మాట్లాడించు. ఎవరు వస్తారో రండి, ఐఎమ్ ఆల్సో రెడీ. ఆల్వేస్ బాలకోటతో మాట్లాడగా సరే సిద్ధమే డిబేట్కి. ఎనీ సబ్జెక్ట్. ఒక డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు, పెడలెక్కలు విరిచి నడి రోడ్డు మీద నర్సీపట్నంలో హననం చేసినప్పుడు మాట్లాడాల హర్ష కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్. పోలీస్ స్టేషన్లో శిరోమణం జరిగితే మాట్లాడాల. నా రాజధాని అమరావతిలో 34% భూములు ఇచ్చిన దళిత ఎస్ఐడి రైతులు కౌలు లేక పాదయాత్రలు చేస్తుంటే మీరు మాట్లాడాల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొక్లైన్లు పెట్టి, డోజర్లు పెట్టి లేపుదామని, మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని కుట్రలు చేస్తారా? ఆయన డైరెక్షన్లో మీరు నృత్యాలు చేస్తారా? అంటే అంబేద్కర్ ఫోటో అడ్డం పెడితే, దళిత అనే పదం మాట్లాడితే ఈ రోజున కొంతమంది మాట్లాడుతున్నారు, పరుష పద్యాలతో మాట్లాడుతున్నారు. ఆఖరికి దళిత హోంమంత్రి అనిత గారిని కూడా ఏకవాక్య ప్రయోగం చేస్తున్నారు. అంత స్వేచ్ఛ మీకు ఎక్కడొచ్చింది? ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉండబట్టే కదా ప్రభుత్వం 2 ఏళ్ళైనా కూడా మీ మీద చర్య తీసుకోకుండా ఉంది. ఈ రోజున ప్రభుత్వం ప్రతి దానికి బాధ్యత పడుతుంది. కృష్ణలంకలో సంఘటన జరిగితే మాకు తెలియనట్లుగా ప్రభుత్వం స్విట్జర్లాండ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డీజీపీకి దాని మీద సమగ్రమైన విచారణ చేయండి అని. విఆర్లో ఉన్న నాగరాజుని సస్పెండ్ చేశారు. మిత్రులారా, మీకు ఈ సందర్భంగా మాట చెప్పాలి. చనిపోయిన సాయికృష్ణ కాపు, దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కాపు కాబట్టి ఈ రాష్ట్రం బాగానే ఉంది. ఇదే నాగరాజు మరో సామాజిక వర్గం అయితే, అందులో కమ్మ సామాజిక వర్గం అయితే అంబటి రాంబాబు గారు ఎంత మట్ట పెట్టేవాళ్ళు, పేర్ని నాని గారు ఎంత కిరోసిన్ పోసేవాళ్ళు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు చేసి